కళ్యాణాంతరంగ శ్రోతలకి నమస్కారం. ఈరోజు మా నాన్నగారు పూజ్యులు పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారి జయంతి. మొన్నీ మధ్య ముదిగొండ శివప్రసాద్ గారితో మాట్లాడుతుంటే వారు నాన్నగారి ప్రస్తావన తీసుకొచ్చి, మహానుభావులకి జయంతులు వర్ధంతులు ఉండవు, ఎప్పుడన్నా స్మరించుకోవచ్చు అని చాలా చక్కగా వారి గురించినటువంటి అనేక వివరాలు విశేషాలు తెలియజేశారు. నేను నాన్నగారి గ్రంథాల మీద సమగ్ర పరిశోధన చేయాలనేటువంటి సదుద్దేశంతో పూనుకొని కొన్ని వ్యాసాలని వెలువరించాను. అందులో ఒకటి వారు తన హ్యాండ్బుక్లో రాసుకున్నటువంటి తన గురించి తాను రాసిన నవ్యాంధ్ర సాహిత్య వీధుల్లో ఎంతమందో ఎన్ని వందల మంది కవుల గురించిన వివరాలు సేకరించి భద్రపరిచిన వారు తన గురించి తాను రాసుకున్నది నాకు కనిపించింది. అది మీకు చదివి వినిపించాలనేటువంటి సదుద్దేశంతో పూనుకుంటున్నాను. భక్తి భావ నిబద్ధమతి పుణ్యవతి సార్థకాఖ్య సుమ్ము యవ్వాని కన్న తల్లి, సుమతియు మితభాషి సుబ్రహ్మణ్యాఖ్యుడు కర్మఠుడు యవ్వాని కన్న తండ్రి, విమృశాగ్రణి బహుళ విస్తృతాచార్యుండు కురుగంటి యవ్వాని కూర్మి మామ, సాహిత్య సౌహిత్య సౌరభమ్ముల మించు పింగళి యవ్వాని ప్రియ గురుండు, సరస సంగీత సాహిత్య సాధనమున వాసికెక్కు సుశీల యవ్వాని సాధ్వి, ఆశిషములిచ్చు అధృతి అధివసించు శారదాదేవి యవ్వాని సదనమందు, కరచితి ప్రాచీన కావ్యక్రమమ్మును మల్లాది సుకవీంద్రు మహిమ చేసి, వడియబోసితి నేను వ్యాకృతి శాస్త్రము వజ్జల పండితు వ్యాఖ్య కలన, అభ్యసించితి నేను ఆంధ్ర భాషేతిహాసము గంటి బుధుని సమ్ముఖమున, సంప్రతించితి నేను సాహిత్య చరితము ఆంధ్రాన పింగళి ఆనతీయ, సూరి దువ్వూరి శాస్త్ర విస్ఫూర్తి కలన ఆకలించితిని అల లక్షణాకృతులను, ఘనుడే అబ్బూరి ఎరిగింప కంటి నేను పాశ్చాత్య సాహిత్య ఫణితులెల్ల, అర్చించితిని నేను ఆరంభ దశలోని దీపకళిక వ్రాసి దివ్యయశము, చిత్రించితిని నేను చిన్నతనం మందే వెల్గునేడల వింత విశ్వమరసి, విరచించితిని నేను విద్యార్థి దశయందే రవికవి నాటికల్ రమ్య ఫణితి, కల్పించితిని నేను కళల నేర్చున్నప్పుడే మధుకణముల మృదు మధురముగా, వత్సల నాటికను వ్రాసి వాసిగంటి రాగరేఖలను తీర్చి రసికవరుల మనసులకు ఎక్కు పిల్లల మర్రివాడ అవని హనుమంతరాయాఖ్య, సాహిత్య సూత్రాల సంగ్రథనముతోడ శాబ్దార్థ స్వారస్య సరళితోడ, ఆంధ్ర భాషా రచనాంచిత శ్రీతోడ పాత్ర చిత్రణ మహాప్రజ్ఞతోడ, వాంగ్మయ ప్రక్రియ బహుపాటవమున నవ్యాంధ్ర కావ్య విశ్వాస పదముతోడ, కవిలోక జీవిత కథలతోడ, వరుస సాహిత్య వీధుల వ్రాసినాడ, అల సమాలోచనలు చేసినాడ, చెలగ సాహిత్య సంపద చెప్పినాడ, కన సమీక్షయొనర్చి పేర్కనినవాడ, ప్రధిత మాధురి మహిమను పల్కినాడ, అంబరీషుని అడుగులుంచి శారదా విలాస వికాస సరణి నుంచి ధూపదీపాలనర్పించి తోయిలించి, చనవుతోడ ఇష్టాగోష్ఠి సలుపు మురిసి, దీపకళికను వెలిగించి దివ్యసీమ, నిలిచి ఉంటిని నీ మీద నిలిపే మనసు, జన్మ చరితార్థమొందగా జనని శాంతి భద్రతలీయగా శారదాంబ. ఇది నాన్నగారు తన గురించి తాను రాసుకున్నటువంటి కొన్ని వాక్య వరుసలు. ఇవి చదివి నేను చాలా గర్వపడుతున్నాను. నాన్నగారి గురించి మీ అందరితో పంచుకోవాలని. ఆయన దీని తర్వాత కూడా, అంటే తన గురించి తాను ఇది రాసుకున్న తర్వాత కూడా సత్యసుధ అని సుభాషితావళి రాశారు. అమ్మ చనిపోయినాక సుశీల సతీ స్మృతి కావ్యం అని రాశారు. కొన్ని అనువాద గ్రంథాలని రచించారు. ఇంకా కొన్ని అముద్రితమైనటువంటి అనేక కవితా సంకలనాలని కూడా ఆయన రాసి పెట్టుకున్నారు. వారి మీద పరిశోధన చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను సేకరించి వ్యాస
రాశాను, అక్షరార్చన చెయ్యాలనేటువంటి ఉద్దేశంతో. అది సానుకూలపడలేదు. మీ అందరితో నా భావ పరంపరలను పంచుకొని నాన్నగారికి జయంతి సందర్భంగా అక్షర నీరాజనాల్ని సమర్పించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కళ్యాణాంతరంగాలు నేను ఉపయోగించుకొని ఈ వేదికని మీ అందరికీ విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.